ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు అందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 19వ తేదీ. ఈ దిన అంశము: ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. 2వ రాజులు 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు ఎలీషాను నమ్మకమైన తన సేవకునిగా ఎట్లు సిద్ధపరచనో చూచెదము. ఆరంభములో అతడు కేవలము ఏలియా చేతుల మీద నీళ్లు పోయివాడుగా నుండెను. 2వ రాజులు 3వ అధ్యాయం 11వ వచనము. పిహెచ్డి లేక ఏ ఇతర డిగ్రీ చదువుల కంటే కూడా ఈ పని బహు ప్రయోజనకరమైనది. డిగ్రీలు సంపాదించుటకు కష్టపడి చదివేవారు అనేక అనుమానాలు కలిగిందురు. వారు బాగా చదివి ఎంతో జ్ఞానం సంపాదించి ఉండవచ్చును కానీ వారు విశ్వాసములో బలహీనముగా నుందురు. ప్రభు ఎలీషాను పిలిచినప్పుడు అతడు 12 అరకల ఎడ్ల చేత దున్నించు కఠినమైన పనిలో నిమగ్నమై ఉండెను. 1 రాజులు 19వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి ఎలీషా తాను ఏలియా చేతుల మీద నీళ్లు పోయు పని చేయుచు తన సమయమును వ్యర్థము చేసి కొనుచున్నానని తలంచి ఉండవచ్చును. దేశములో దేవుని కార్యములకు వ్యతిరేకులైన అనేక అబద్ధ ప్రవక్తలు, యెజబేలు వంటి శత్రువులు అనేకులుండిరి. ఇట్టి పరిస్థితులలో ఎలీషాకు భారమైన పని అప్పగించబడనై ఉన్నది. ఎంతో ప్రాముఖ్యమైన అవసరత ఉన్నప్పటికీ చాలా సంవత్సరముల వరకు దేవుడు ఎలీషాకు పని అప్పగించలేదు. ఏలియాకు సేవ చేయుట ద్వారా ఎలీషా దైవిక క్రమమును, విధేయతను, దీనత్వమును నేర్చుకొనవలెను. ఇతర ప్రవక్తల పిల్లలు ఏలియా వద్ద నేర్చుకొనుటకు వచ్చి లేఖనములను గురించి గ్రహింపును, జ్ఞానమును పొంది దానితో తృప్తి చెంది వెళ్ళిపోయిరి. కానీ ఎలీషా వీటితో తృప్తి చెందలేదు. దేవుని కొరకు ఫలవంతమైన, శక్తివంతమైన సేవకుడు కావలెనను గొప్ప కోరికను తన హృదయంలో కలిగిన వాడై అతడు ఏలియాకు పరిచర్య చేయుచూ వచ్చెను. చిట్ట చివరికి 2వ రాజులు 2వ అధ్యాయము 9వ వచనములో భూమి మీద ఏలియా జీవితము ముగించబడు సమయములో ఎలీషాకు ఏలియాను ఒక కోరు అవకాశము లభించినది. అతడు పేరు ప్రతిష్టలు కానీ లోక సంబంధమైన లాభమును కానీ ఆపేక్షించలేదు. అయితే ఏలియాకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు తన మీదికి వచ్చినట్లుగా దయచేయమని అడిగాను. ఎందుచేతనగా తాను దేవునికి నమ్మకమైన ఫలవంతమైన సేవకుడుగా కాగోరెను. దేవుని సేవించటలో మన హృదయములలో మనము దురుద్దేశములు కలిగి ఉండకూడదు. ఎందుచేతనగా సాతాను యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యము అవమానపరచబడి సంఘములలో కలవరము కలుగునట్లు చేసి వాటిని మన హృదయములలో నుంచుటకు ప్రయత్నించును. డబ్బు విషయమైన తమ ప్రేమను బట్టి ఎవరు అబద్ధ ప్రవక్తలలో మనము సులభముగా చెప్పగలము. వారికెంత ఆదాయము ఉన్నను వారికి తృప్తి ఉండదు. ప్రజల నుండి డబ్బు లాక్కొనుటకై వారు ఏదో ఒక విధముగా వారి అక్కరలను తెలియజేయుదురు. ఎడతెగక తమ అవసరతలను, సూచనలను ప్రకారముగా వెల్లడి చేయుదురు. అటువంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండవలేను. మాకు స్వస్థత వరము కలదని కొందరు బోధకులు వెల్లడిపరచుకొందురు. తమ స్వస్థత వరము గురించి ఆకర్షణీయమైన ప్రకటన కాగితములు గోడలపై అంటించెదరు. విరివిగా ప్రచారములు గావించెదరు. అదే సమయములో ప్రజల యొద్ద నుండి డబ్బు సంపాదించుటకు కుయుక్తితో కూడిన పన్నాగములు అనేకములు పన్నెదరు. అటువంటి వారందరి నుండి ప్రభు మనల్ని భద్రపరచునుగాక. మన హృదయములలో ధనాశకు స్థలం ఇవ్వగానే అధికముగా మనము డబ్బు ఎక్కడ లభించునో ఆ స్థలమునకు సాతాను మనల్ని నడిపించును. ప్రసిద్ధి చెందవలనని కోరిక మనలో నున్న ఎడల సాతాను మనలను పొగడు వారి దగ్గరకు నడిపించును. ఆ విధముగా మనము దేవుని చిత్తములో నుండి వైదొలుగుదుము. సాతాను మన సొంత హృదయములే మనల్ని మోసం చేయును.
ప్రభువా, నా హృదయములో నుండి అయోగ్యమైన తప్పు ఉద్దేశములన్నిటినీ తొలగించుము. నీవు ఏ సమయములోనైనను ఎక్కడనైనను ఉపయోగించుకొనుటకు ఆత్మచేత నింపబడిన నీ సేవకునిగా నన్ను సిద్ధపరచుము అని మనము ఎడతెగక ప్రార్థించువారమై ఉండవలేను. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.